సో హలో అందరికీ, అందరూ బాగున్నారా? నమస్కారం. ఇంకో కొత్త వీడియోకి నేను మీకు ఇప్పుడు బెల్జియం నగరం నుంచి స్వాగతం చెప్తున్నాను. చూడండి, అసలు ఇక్కడ అతి ముఖ్యమైన ఒక టూరిస్టిక్ స్పాట్ అనమాట ఈ బ్రసెల్స్ మహానగరంలో. సో ఈ బ్రసెల్స్ అనేది మన బెల్జియం దేశానికి రాజధాని. సో ఇదనేది ఒక మెయిన్ స్క్వేర్ అనమాట. ఇదనేది ఎక్కువ శాతం బయట నుంచి వచ్చే టూరిస్ట్ అందరూ ఇక్కడే చూడడానికి వస్తారనమాట. ఈ ప్రదేశం చూసారా అసలు ఎంత బాగుందో. ఇది మొత్తం అసలు ఎక్కడ చూసినా అసలు జనాలు అవపడుతున్నారు ఇక్కడ. మీకు ఇంకా బెల్జియం నగరం బ్రసెల్స్ గురించి మీకు ఇంకా భాగంగా విడివిడిగా చెప్పబోతున్నారు అనమాట, ఏ ఏ ప్రదేశం ఎక్కడెక్కడ ఉందో అని చెప్పి. సో ఇంకో భాగం కోసం వేచి చూడండి. Touching clouds above, valleys below, filled with whispers of love. On this road, every seed's a delight. నడవడానికి కూడా ఒక పార్క్ ఉంటుంది అనమాట. చూడండి అంత పచ్చగా ఉందో ఇది ఆకులతో. మన శీతాకాలం మొదలైందిగా, వాళ్ళు చూడండి దీని యొక్క అందం చూడండి. అసలు ఇప్పుడే చాలా మంది బయటికి రావడం మొదలుపెట్టారు. అది అక్కడ చూసుకుంటేనేమో అక్కడ రెస్టారెంట్స్ ఉంటాయి అన్నమాట. అందుకే అక్కడ కొందరు కూర్చొని ఇలా కబుర్లు చెప్పుకుంటూ తింటారు అక్కడ. చూడండి అసలు నాకైతే భలే నచ్చుతుంది ఈ చోట. శీతాకాలం ఈరోజే మొదలవుతుందన్నమాట. అందుకని చెప్పి ఇక్కడ అనేక రకాలైన పువ్వుల్ని ఎంత మంచిగా అలంకరించారో చూసారా. ఒక పార్క్ లాగనేది ఇలా పువ్వుల్ని ఒక్కొక్క రంగుని ఒక చోట్లో చేర్చి ఇలా విభజిస్తూ ఉంటారు అనమాట. పువ్వులు మొత్తం చూడండి ఎంత బాగున్నాయో. ఇది అనేది ఇక్కడ ఫ్లవర్ షో అంటారు అనమాట. సో ఈ చుట్టుపక్కల ఉన్న మన దావాలు చూసారా, ఈ రెస్టారెంట్లన్నీ అసలు ఎక్కువ శాతం అసలు జనాలకే జనాలు. అసలు కొన్ని మందిరం మాత్రం అక్కడ చూసారు కదా, అసలు లైన్లో వెయిట్ చేస్తున్నారు అనమాట. అసలుకి వామ్మో, అసలు ఫుల్ రష్ అంటే రష్ ఇక్కడ. అదే పైగా ఈ ప్రదేశంలో చూస్తుంటే ఇక మొత్తం చెట్లు, కొద్ది చెట్టు వెనకాల ఒక చర్చ్ ఉన్నట్టుంది. ఇది కూడా ఇక్కడ ఒక అంటే చూడాల్సిన ఒక ప్రదేశం అనమాట ఇక్కడ ఈ నగరానికి వస్తే. అలా పైకి వెళ్తూ ఉంటే మీకు అలా కొంచెం మెట్రో స్టేషన్స్ లాంటివి ఇవన్నీ అవపడుతూ ఉంటాయి. చూసారు కదా, ఇవన్నీ అద్దెకి తీసుకోవచ్చు. ఒకరోజు లేదా ఒక గంట లేదా 2-3 గంటలకి. ఈ సైకిల్ ఉన్నాయిగా, మీరు కార్డుతో ఇలా లైక్ డబ్బులు కడితే మీరు రోజంతా ఉపయోగించుకోవచ్చు ఈ సైకిల్ అని మాత్రం. చూడండి ఎంత బాగుందో. మన బెల్జియం రాజ్యంలో, బెల్జియం దేశంలో మన మెట్రో కానీ సిస్టమ్ కానీ ఇలా ఉండదు అన్నమాట. చూడండి ఎంత అందంగా తయారు చేశారు ఇక్కడ మాత్రం. అక్కడ ఏదో ఒక విగ్రహం లాంటిది పైన కట్టేశారు అన్నమాట వేలాడుతూ. చూడండి ఇది మాత్రం ఎంత శుభ్రంగా ఉందో. ఇది నాకు ఇక్కడ మాత్రం మరి నచ్చింది ఇది. చూడండి అసలు ఎటు చూసినా అసలు చెత్తే లేదు ఇక్కడ. ఇలా ఉంటుంది అన్నమాట మొత్తం.
ఇక్కడ చూసారు కదా, నేను ఇప్పుడు అది ప్రముఖమైన బ్రిడ్జ్లో ఉన్నాను అనమాట బ్రసెల్స్లో. అది ఈ బ్రిడ్జ్ నుంచి అక్కడ దాకా చూస్తుంటే అది మెయిన్ సిటీ సెంటర్ అనమాట. అది వెనకాల చూసారు కదా, ఏదో గాలిపటం లాంటిది తయారు చేశారు. ఒక్కసారి గాలి వేగంగా ఒకసారి తగులుతూ ఉంటే అది ఇలా తిరగడం మొదలు పెట్టిద్ది అనమాట, వెనకాల ఉండదు. అది ఈ ఏరియా మాత్రం నాకు బరీ నచ్చింది. ఇక్కడ వెనకాల చూసేదేమో మెట్రో స్టేషన్. అది ఇక్కడ వెనకాలేమో ఒక ట్రామ్ ఉందన్నమాట, ట్రామ్ స్టేషన్. ఇప్పుడు వన్ ఏరియాలో చూసారు కదా, ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఇక్కడి నుంచి మన మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి ఎక్కువ దుకాణాలు అయితే ఇక్కడ తెరవబడింది అనమాట. అసలు నేను మొదటిసారి అసలు బ్రసెల్స్లోని ఈ ఏరియాకి వస్తున్నాను అనమాట. అది ఇంతవరకు నాకు ఈ ఏరియా ఇక్కడ ఉన్న విషయం కూడా నాకు తెలియదు అనమాట. వాళ్ళు అక్కడ చూడండి, కూరగాయల మార్కెట్ అనమాట. అక్కడ ఏంటంటే మీ కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఇది చాలా తక్కువ ధరకనైతే అక్కడ దొరికిద్ది. చూడండి, ఇక్కడ కొన్ని కెబాబ్ షాపులు కూడా ఉన్నాయన్నమాట. మీరు ఎప్పుడన్నా లైక్ బ్రసెల్స్ వచ్చేటప్పుడు కూడా తక్కువ ధరకి ఏమైనా చేయాలనుకోండి, అసలు ఈ ఏరియాకి రావాలి మీరు. వాళ్ళు చాలా అంటే అక్కడ చూడండి, అసలు బంగారు తాకట్టు పెట్టే కొట్టుంది. పైగా అక్కడ ఉందేమో ఒక హాస్పిటల్ ఉంది అక్కడ. అసలు ఈ ఏరియా మొత్తం అసలు వాళ్ళ ఏరియానే. అసలు నేను పేరు చెప్పదలుచుకోవట్లే. అసలు ఎక్కడ చూసినా వీళ్ళు ఉన్నారు కాబట్టి నేను వీళ్ళ పేరు చెప్పట్లే. అందుకని నేను మిడిల్ ఈస్ట్ అంటాను ఇప్పుడు. అది చూడండి, అసలు ఈ బ్రసెల్స్లో ఈ భాగం మాత్రం అసలు మొత్తం వాళ్ళు ఆక్రమించినట్టు అనిపించింది నాకైతే. చూసారు కదా, అది ఒక వింతమైన ప్రదేశం లాగా ఉంది ఇదైతే. నేను ఇప్పుడు మన ఒక ప్రముఖమైన టూరిస్ట్ స్పాట్ దగ్గర ఉన్నానమాట. దీన్నే నా వెనకాల ఉన్నది ఆటోమియం అంటారు దీన్ని. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో వాళ్ళు మొత్తం ఎక్కడ చూసినా మీకు పార్కులు అవపడతాయి. వాళ్ళు ఇక్కడ నాకు తెలిసి 3 టూరిస్టిక్ స్పాట్స్ ఉంటాయి అన్నమాట. కానీ దీని లోపలికి వెళ్ళాలంటే లైక్ ఒక ఎంట్రీ ఫీ ఒక $16 దాకా ఉంటుంది, $16 దాకా. కానీ మీకు ఇంకో ఆప్షన్ ఏంటంటే మీరు అక్కడ ఉంది చూసారు కదా, అక్కడ చుట్టుపక్కల లైక్ ఆ గుండ్రంగా చుట్టూ ఉంది, అక్కడ మీకు మెట్లు ఉన్నాయన్నమాట. ఆ మెట్లకి మీరు పైకి దాకా వెళ్ళొచ్చు. అది మాత్రం మీరు ఫ్రీగా చేయొచ్చు అనమాట. సో ఈ సైడ్ చూస్తేనేమో ఆ సైడ్లో మీకు యూరోప్ మినియేచర్ పార్క్ ఉంటుంది. దానికి ఎంట్రన్స్ అదనమాట. యూరోప్లో ఉన్న కట్టడాలు మొత్తం మీరు అక్కడి నుంచి ఒక ఎంట్రీ టికెట్ తీసుకుంటే మినీ యూరోప్ చూడొచ్చు అనమాట అక్కడి నుంచి. Schumann. Deze bus wordt omgeleid. Aansluiting met de metrolijnen 1 en 5 vindt plaats aan de halte Maalbeek.